శ్రీరాముని పర్ణశాలలో ఉన్న 5 దివ్య వృక్షాలు అవేంటివో చూద్దాం ఈరోజు. మర్రి చెట్టు, మేడి చెట్టు, రావి చెట్టు, సీతా అశోక చెట్టు, మారేడు చెట్టు. ఈ 5 వృక్షాలున్న ప్రతి ప్రదేశం పంచవటియే. పంచవృక్షాలున్న చోట సీతారామచంద్రులు ఉంటారు. ఆ ప్రాంతాన్ని సదా రక్షిస్తుంటారు. ఈ 5 వృక్షాలు ఉన్న ప్రాంతంలో 10 నిమిషాలు గడిపితే చాలు మహోన్నతమైన స్థానానికి తీసుకగలిగే ఆలోచనలను ఇస్తాయి. ఈ చెట్లన్నీ దేవతా వృక్షాలండి. వీటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. రాగి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తారు. వేప చెట్టును తల్లిగా మనం భావిస్తాము. ఏవైనా కూడా గ్రామానికి ఏది కూడా చెడ్డగాలి, ధూళి, ప్లేగ్ అట్లాంటివి వ్యాధులు రాకుండా మనకు అక్కడ విలేజ్లో వ్యాపించకుండా తల్లి కాపాడుతుంది. విషజ్వరాలు ఇవన్నీ కూడా కలగకుండా చేస్తుంటుంది. పిల్లలు లేని వారికి ఈ వేప చెట్టు, రాగి చెట్టు చుట్టి రమ్మంటారు 21 సార్లు పిల్లలు కలగాలని. తర్వాత ఈ చెట్ల కొమ్మలను ఎండబెట్టి హోమంలో సవిధులుగా వాడతారు. సో ఇన్ని మంచి గుణాలున్న చెట్లని మనము దాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలా. మన దేశంలో దాన్ని పెంపొందించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. చెట్లన్నీ నరకకుండా ఇట్లాంటి మంచి చెట్లు, దేవతా వృక్షాలని ఇంకా మనం నాటి పోషించుకోవాలి. అది అందరం మనం పచ్చదనంలో ఉంటే మనం కూడా అందరం కూడా హెల్తీగా బాగుంటాం.